ప్రభా నీకు వందనాలు, గొప్పవాడా నీకు వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రభా. ఈ రోజుని బట్టి నీకు వందనాలు ప్రభా. నీవు మాతో ఉండగా తండ్రి ప్రభా మేము అన్నిటికీ తండ్రి ప్రభా విజయం సాధిస్తామని అయ్యా నీ సన్నిధి మాతో ఉండగా ఎలాంటిదైనా మేము చేయగలమని తండ్రి ప్రభా. నిన్నటి రోజున తండ్రి ఆది అంతమైన ఉండి తండ్రి ప్రభా ఆఖరి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా తృప్తిగా వాక్యములోను ప్రభ భోజనంలోను తృప్తిగా వెళ్ళిన విధానం బట్టి నీకు వందన. మేము ఈ పాటి వారమునైనా ప్రభ మమ్మల్ని ఇంతగానో ప్రేమించావు తండ్రి, నీకు వందనాలు. వాక్యములో తండ్రి నువ్వు ఉన్నావు తండ్రి, పాటలలోనూ ఉన్నావు తండ్రి, క్యాలెండర్ రిలీజ్ లోనూ ఉన్నావు, భోజనాలలోనూ ఉన్నావు తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నన్న ప్రభ ఈసారి తండ్రి ప్రభ 2025 డిసెంబర్ సెలబ్రేషన్స్ లో ప్రతి ఒక్క తృప్తిగా వెళ్ళినందుకు నీకు కృప, నీకే వందనాలు ప్రభ, నీకే మహిమ. నిన్ను తీసుకొని వెళ్ళాడు. అవును, రక్షకుడు లేకపోతే వ్యర్థమన్న మాటను ప్రభా వాళ్ళ హృదయ లోపల ప్రభ వెళ్ళినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభ. అయ్యా ప్రభ నాకు వస్తున్న కాల్స్ తండ్రి వాక్యంలో బలపడ్డారు అని చెప్పిన విధానం బట్టి అయ్యా నీకు వందనాలు, నీకే మహిమ కలుగునగాక తండ్రి ప్రభ. యేసయ్య దివ్యమైన స్పర్శ వాళ్ళు అనుభవించినందుకు నీకు వందనాలు ప్రభా. మరి ఈ యొక్క ఆరాధన మేము ప్రారంభించుకుంటుండగా ప్రభా ఆది అంత మేము నడిపించండి. నీ దీన దాసుని నిలబెట్టుకొని మాకు సంఘానికి అవసరమైన ప్రతి ఒక్క మాట అయ్య ప్రభ నిర్భయంగా ధైర్యంగా తండ్రి ప్రభ అభిషేకంతో పరిశుద్ధతతో మాకు అందించును గాక తండ్రి ప్రభ. నీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిస్తూ హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రం ఎదురైనా, ఎరికో గోడలు అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రం ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పాడదొచ్చినా, బాధలు మనలను పునరిసినా, వ్యాధులు మనలను పాడదొచ్చినా, బాధలు మనలను పునరిసినా, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా
స్తుతము హల్లెలూయా 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 రాజులు మనకే వరులేరు రాజులు మనకే వరులేరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవా దేవుడికి నీ నా జీవితాన్ని సమర్పించుకొని ప్రభా నీ సన్నిధిలో మేమున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురిని నామం పెట్ట కూడి ఉంటే వారి మధ్య ఉంటానని చెప్పావు తండ్రి. అయ్యా మా మధ్యకు వచ్చిన దేవానికి వందనాలు. ఏమి ఇచ్చి మీ రుణం అని తీర్చుకోగలం తండ్రి. అయ్యా నువ్వు గొప్పవాడవునైనా ఆశ్చర్యకరుడవునైనా ఆలోచనకర్త బలమైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధాన అధిపతి వినైనా నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇమ్మానుయేలు దేవుడవు మా తోడై ఉన్నవాడవునైనా మాతో ఉన్నవాడవునైనా తండ్రి. నేను ఆరాధించి నేను గణపరిచి నేను మహిమపరిచి నీకు మర్యాదనిచ్చి ఉండే కృపను మా అందరికీ దయచేయమని అనిపించిన అయ్యా. మీ వాక్యం నేను వినబోతుండగా తండ్రి వాక్యంలో మర్మాలు మాకు అర్థం అవ్వడానికి మా హృదయము నీ వాక్యానికి తెరిచి ఉండునుగాక తండ్రి. అయ్యా కేవలం వినువారముగా కాకుండా విని ఆచరించే బిడ్డగా మా అందరినీ దీవించమని అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే లేచి నిలబడి దయచేసి లైవ్ లో ఉన్నామండి, ఎవరు మాట్లాడు దయచేసి లేచి నిలబడి కీర్తన 103వ కీర్తన 1 నుంచి 11 వచనాల వరకు మన మధ్య ఉన్న స్వరూప మనని ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా నడిపిస్తుంది. 103వ కీర్తన బైబిల్స్ తెచ్చుకోమని పదే నేను చెప్తా ఉండినాను, అయినా కూడా మీరు వినటం లేదు. ఇంకా మీ వ్యక్తిత్వానికి నేను వదిలేస్తాను. 103వ కీర్తన 1 నుంచి 11 వచనాల వరకు చదవమ్మా. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనలు 103వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు ప్రత్యుత్తరంగా చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణములను విమోచించువాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించును, బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మన ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మన ప్రతిఫలం ఇయ్యలేదు. అందరం కలిసి చదువుదాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. దేవుని వాక్యం మనందరి వెనుకల్లో ఫలింప చేయను గాక. కళ్ళు మూసుకొని కీర్తన అనుసారం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడలని కృప అంత అధికంగా ఉంది. అందుకే ఆయన నామాన్ని మనం సన్నుతించాలి. ఆయన చేసిన ఉపకారములు ఏది కూడా మరవక ఆయన స్తుతించాలి. ఆఖరి నెలను సంవత్సరంలో ఆఖరి నెలలో మనం ఉన్నాం. ఈ 2వ ఆదివారం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని తన మందిరానికి తను పిలుచుకున్నాడు.
మనతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా మర్యాద పూర్వకంగా దేవుడు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాం. సమయం పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోమని పౌలు గారి ద్వారా దేవుడు హెచ్చరించి ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, మనందరం కూడా సంసిద్ధం కలిగి దేవుడికి వాక్యం వినడానికి ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడదాం. నీ దీన దాసుడైన యోనాతను దీవించండి నాయన. వాక్యం అతను పంచుకుంటుండగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రేరణ అతను కలిగించి మాకు ఏదైతే అవసరమై ఉన్నదో, ఏదైతే నీవు మాతో చెప్పాలని అయ్యా ప్రభును అనుకుంటున్నావో ఆ మాటల బిడ్డ హృదయంలో పెట్టి నోటి ద్వారా పలికించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరు దయచేసి కూర్చోండి, దేవుడి యొక్క వాక్యం విందాం. ప్రైజ్ లార్డ్. దయచేసి ఎవరు మాట్లాడకండి. అందరికీ వందనములు. అందరూ బాగున్నారా? చాలా బాగున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని నా కుటుంబమైన మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అదేవిధంగా మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసియన్స్ 3:14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, పరలోకమందును భూలోకమందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి తండ్రి అయిన దేవుని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, కుటుంబం అని పిలువబడుచున్నది. ఆ ప్రభువైన క్రీస్తు యేసు తండ్రి ఎదుట మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆ దేవుని ఎదుట మోకాళ్ళుని నేను ప్రార్థిస్తున్నది ఏంటంటే, మీరు అంతరంగమందు శక్తి కలిగిన వారై ఆత్మ వలన బలపరచబడిన వారుగా ఉండునట్లు క్రీస్తును మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందును పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలిగిన వారు కావాలనని చూసారా, ప్రార్థించుచున్నాను. ఎక్కడ ఫుల్ స్టాపులు లేవు. ఇది దేవుడు ప్రతి కుటుంబం నుంచి కోరుకునేది. ఇది మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళాక కూడా దీనిని చదవండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఇంకా బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి దయచేసి మీ చేయించి చూపించండి. బాప్తిస్మం పొందినవారు, బాప్తిసం పొందినవారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. బాప్తిసం పొందిన వారందరూ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మీరు చేస్తున్నారా? మీరు ప్రతి సందర్భములో అపోస్తలుల యొక్క బోధలోను
సహవాసం అంటే వారందరూ ఎప్పుడెప్పుడైతే కూడుకుంటున్నారో అప్పుడప్పుడు మీరు వారందరితో సహవాసంలో కూడుకుంటున్నారా? బల్ల ప్రభు బల్లలో ప్రతిసారి పాల్పంపులు పొందుతున్నారా? ప్రార్థన చేయటంలో కూడా ఎడతెగకుండా ఉంటున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. అయ్యా, బాప్తిసం తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఆదివారమున ప్రత్యేక సందర్భాల్లో ప్రార్థనలు పెట్టినప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం వినడానికి రావాలి. ఇది మొదటిది. తర్వాత మీ సహవాసం ఎవరితోనంటే లోకముతో కాదు, లోకములో నుండి మిమ్మల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు కనుక మీరు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధులతో ఒక కుటుంబముగా మీరు కలిసిమెలిసి పని చేయాలి. ఇది రెండవది. మూడవదిగా ప్రభువు వల్లలో తప్పనిసరిగా పాల్పంపులు పొందాలి. దేంట్లో అండి? అప్పుడే నిద్రపోతున్నారా? అప్పుడే రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండాలి. ఇది రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ చేయాలి. అలా జరుగుతుందా మన సంఘంలో? అందరూ చర్చకు వస్తున్నారా? అందరూ దేవుని యొక్క వాక్యం వింటున్నారా? అందరూ వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారా? ప్రభు బలలో అందరూ పాల్పంపులు పొందుతున్నారా? ఈ వారం ఎంతమంది రాలేదు? ఏ కారణం ఏంటి? ఇది ఓన్లీ అపోస్తల కార్యంలో రాయబడింది వాళ్ళకు మాత్రమేనా? మనందరికీ కదా. ప్రతి సంఘంలో బోధించబడే వాక్యం ఇదే కదా. ప్రతి క్రైస్తవుడు చేయాల్సింది ఇది. మరి ఇది మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఇది ఆగిపోతే మీరు మళ్ళా ఈ రోజు నుంచి కొనసాగించండి. తప్పు చేస్తాం, పొరపాటు జరుగుతుంది, అవునా కదా. ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు వస్తాయి, కానీ దేవుని మీద అలిగితే మనం ఏం చేయలేం. దేవుని సన్నిధికి మనము దూరం అయిపోతే సాతాను గడికి దగ్గర అయిపోతాం. కనుక మన జీవితంలో శోధనలు, శ్రమలు పెరిగిపోతాయి. కనుక ఈ క్రమాన్ని మాత్రం మనము పాటించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది కదా. భర్త, భార్య, పిల్లలు. ఈ మధ్య మనవలు, మనవరాళ్ళు బాగా వృద్ధి చెందాం. ఒకప్పుడు 2000, 3000కి పనిచేసే మనము ఇప్పుడు 10, 15, 25, 30,000 కూడా జీతాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, అవునా కదా. మన కుటుంబాలు అభివృద్ధి పొందాయి, కాదని చెప్తారా? కుటుంబాలు అభివృద్ధి పొందాయా లేవా? కుటుంబం అభివృద్ధి పొందితే ఏం అభివృద్ధి పొందుతుందో తెలుసా? సంఘం అభివృద్ధి పొందుతుంది. మరి సంఘం ఎందుకు అభివృద్ధి పొందలేదు? అది ఈరోజు అడుగుతాను నేను. మన కుటుంబాలన్నీ అభివృద్ధి పొందుతున్నాయి, సంఘం ఎందుకు అభివృద్ధి పొందట్లేదు? సంఘాన్ని కుటుంబంగా నువ్వు చూస్తున్నావా? మన పర్సనల్ కుటుంబం వేరు, మనందరం కలిసి కుటుంబంగా ఉన్నటువంటి సంఘం అనేటువంటి కుటుంబం గురించి ఈ రోజు నువ్వు ఆలోచన చేసావా? ఎందుకు సంఘం అభివృద్ధి పొందట్లేదు? సంఘం అనేటువంటి కుటుంబంలో తండ్రి అయిన దేవుడు, ఆయన మన తండ్రి, మనందరం కూడా ఆయన యొక్క బిడ్డలము, అవునా కదా. ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. మరి తండ్రి ఇంటికి ఎంతమంది వస్తున్నారు? నీ తండ్రి ఇంటికి, నీ తల్లింటికి, నీ పుట్టింటికి వెళ్ళను ఆహా ఎంత ఆసక్తో, అవునా కదా. తండ్రి ఇల్లుది. తండ్రి ఇంటికి ఎందుకు నువ్వు ఆ ఆసక్తితో రావట్లేదు? ఒకసారి ఆలోచించి. మన కుటుంబాలన్నిటికీ మాదిరి ఆ కుటుంబమే కదా. మనం అదే చదివాం కదా, పరలోకమందు ఉన్నటువంటి ఏ తండ్రి వలనైతే ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అని పిలువబడుతుందో, ఎవరు మాదిరి? సౌండ్ పెంచు. అసలు కుటుంబము అనేదానికి మాదిరి ఎవరు? తండ్రి, కుమారులు, వారి మధ్యలో ఉన్న ప్రేమ, వారిని ఒక మంచి భవిష్యత్తులోకి నడిపించడం, వారికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును అందించడం. అసలు ఈ మాదిరంతా మనం ఎక్కడ నేర్చుకున్నాం? అవునా కదా. మరి ఆ తండ్రి ఇంటికి రావడానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? ఎందుకు తప్పిపోతున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి మన ఇంటికి యజమానుడికి ఎంతమంది కలిగి ఉన్నాం? బోర్డులు పెట్టేస్తాం కదా, ఇంటికి యేసుక్రీస్తు యజమాను. వాస్తవమేనది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు?
మన ఇంటికి నిజానికి యజమానుడు ఆయన అయితే మరి ఆయన ఇంటికి రావడానికి మనకి ఏమి ఇబ్బంది? ఎవరి వైపు చూస్తున్నాం? మీరు ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు తనను ఏ విధంగా మాదిరిగా పోల్చుకుంటున్నాడు ఒకసారి చూస్తే, దేవుడు తనను ఏ విధంగా చెప్పుకున్నాడు తెలుసా? నేను మీకు తండ్రిని అయ్యుందును. ఈ లోకంలో ఉన్న తండ్రితో పోల్చుకున్నాడు. నేను నీకు తల్లిలా, అవునా కదా? ఒక తల్లి వారిని ఆదరించి తల్లితో పోల్చుకున్నాడు తను. తర్వాత చూడండి, కోడి తన రెక్కలను, అవునా కదా? ఒక కోడి తల్లి తన పిల్లలు ఏ విధంగా ఎలా పోల్చుకున్నాడు తండ్రి తనను? తల్లితోను తండ్రితోను, కోడితోను కాదమ్మా, తల్లితోను తండ్రితోను. ఆ విధంగా నేను మీకు తండ్రిలా ఉన్నాను. ఎంత ప్రేమను చూపిస్తున్న ఆపదలో, గాఢంధకార లోయలో, శ్రమలో, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక తండ్రి వల్ల నేను నీకు తోడుగా ఉన్నాను. అవునా కదా? శ్రమలో మనం మొరపెట్టినప్పుడు ఆయన ఎప్పుడైనా మన ప్రార్థన వెళ్ళలేదా? మరి ఆ తండ్రి ఇంటికి రావడానికి, ఆయన వాక్యం వినడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ఏంటి నొప్పి? రక్షణ పొందిన వాళ్ళకి. రక్షణ పొందిన వాళ్ళంటే ఇంకా వాళ్ళ ఆత్మీయ గురుటితనంలో ఉన్నారు. వాళ్ళకి చెప్తూ ఉంటుంటే కొంచెం కొంచెం అర్థమవుతుంది. కానీ నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావు? మరి బాప్తిసం తీసుకొని చర్చికి ఎందుకు రావు నువ్వు? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు మామూలుగా పెళ్లి కోసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు కమిట్మెంట్ అయ్యావుగా దేవునితోటి, అవునా కదా? మరి ఎందుకు నువ్వు అది పాటించట్లా? ఆదరించిన తల్లిగాను గ్రద్ద రెక్కల మీద నేను మోసాను అంటాడు మళ్ళీ, అవునా కదా? పాలిచ్చినటువంటి తల్లిని అంటాడు. ఇన్నిటితో పోల్చుకున్నాడు దేవుడు. దేవదూతలతోనో, ఆకాశంలో కెరూబులతోనో, శరాబులతోనో వాటితో పోల్చుకున్నాడా? లేదు. కుటుంబంతోనే పోల్చాడు. తల్లితోనూ, తండ్రితోనూ, పిల్లలను మోస్తున్న వారితోనూ, పిల్లలను కాపాడుతున్న వారితోనూ తనను పోల్చుకొని నేను మీ తండ్రిని అని చెప్పుకుంటున్నాడు ఆయన. తండ్రి ఇంటికి రావడానికి ఏమో మనము ఇంకా ఇంటికి యజమానుడిగా చెప్తాడు ఆయన. ఇంటికి యజమానుడు ఎవరు? భర్త. ఒక భర్తతో కూడా ఆయన పోల్చుకున్నాడు, అవునా కదా? ఒక ఇంటికి ఒక యజమానుడు భర్త ఎలాగుంటాడు, ఆ విధంగా నేను మీ పట్ల ఉన్నాను, మీ బాధ్యతలన్నింటినీ నేను నెరవేర్చాను, అవునా కదా? మీతో ఉన్నాను. మీరు ఏ విధంగా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు, ప్రతిదీ ఎక్కడ చెప్తున్నాడు ఆయన? సంఘంలో సేవకులను ఆత్మచేత నింపి ఆయన మనకు చెప్తున్నాడు మన జీవితం ఏంటి, మనం ఎలా నడుచుకోవాలని, అవునా కదా? వాస్తవానికి చర్చికి రాకపోతే మీ జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. చర్చికి రాకుండా ఉండడానికి మీకు కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఏంటంటే పనులు, ఉద్యోగాలు, లేకపోతే వేరే వేరే ఇతర వ్యాపకాలు. అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాటిల్లో మీకు సంతోషం కలగవచ్చు, అభివృద్ధి కలగవచ్చు, అవునా కదా? డబ్బు బాగా సంపాదించవచ్చు. కానీ అవేవి కూడా నిన్ను దేవుని రాజ్యంలోనికి చేర్చవనేది వాస్తవమా కాదా? మరి వాస్తవాన్ని గ్రహించి కనీసం ఆదివారం ఒక్క రోజైనా, కనీసం ఇలాంటి సందర్భాలలోనైనా మనం దేవుని సన్నిధికి రాలేకపోతే నువ్వెంత ప్రభువా ప్రభువా అని మొరపెట్టినా ఆయన నీ దగ్గరికి వస్తాడా? ఇది ఆలోచన చేయాలి మనము. దేవుని ఇంటికి రాకుండా, దేవునితో నీకు సంబంధం లేకుండా నిన్ను నువ్వే పెంచుకుంటూ, నీ ప్రయత్నాల్లో నువ్వే అతిశయపడుతూ, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ, ఆపద వచ్చినప్పుడు ప్రభువా అంటే ఆయన ఏమంటాడంట? నవ్వుతాడంట నిన్ను చూసి. ఏం చేస్తాడా? నవ్వుతాడంట. కనుక మనం అలా ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి. తండ్రి అయిన దేవుడు ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన శిరస్సుగా ఉన్నాడు. భార్యలకు, యవ్వన బిడ్డలకు, పిల్లలకు ఆయన ఒక విధేయతకు మాదిరిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు ఏ విధంగా విధేయత చూపించాడో మన పిల్లలు మనకి విధేయత చూపిస్తున్నారా? ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ మాట వింటున్నారా? వినట్లేదు కదా అమ్మా? ఎందుకంటలేదు? ఎందుకంటలేదంటే మీరు పాస్టర్ గారి మాటను దేవుడి మాట వింటలేదు కాబట్టి. మరి తండ్రి మాట మీరు వినకుండా మీ మాట మీ పిల్లలు వింటారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు దేవుని మాట వింటున్నారా? మీరు దేవుని మాట వింటే మీ పిల్లలు మీ మాట వింటారు. మీ పిల్లలు మీ మాట వినేలా దేవుడు వారికి బుద్ధిని కలగజేస్తాడు. బాలుడు నడవలసిన త్రోవ మరి దేవుడు మనకు నేర్పించట్లేదా? నేర్పిస్తున్న విషయాలు మనకు బోరు కొడుతున్నాయి, నిద్రపోతున్నాం మనం, అసలు ఎక్కట్లేదు. మరి అలాంటప్పుడు మీ మాటలు మీ పిల్లలకి ఎక్కుతాయా? దేవుడి మాటలు నీకు ఎక్కుతున్నాయా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి కుటుంబం కూడా ఒక సమాధాన గృహంగా ఉండాలంటే, దేవుని కుటుంబంగా ఉండాలంటే, ఆ దేవుని కుటుంబంలో నువ్వు ఉన్నట్టుగా తండ్రి మాట నువ్వు వింటే నీ బిడ్డలు కూడా నీ మాట ఆ విధంగానే
వింటారనే విషయాన్ని మనం గమనించుకోవాలి. తర్వాత మన సంఘం దగ్గరికి మనం వచ్చినప్పుడు మన కుటుంబాలు అభివృద్ధి పొందుతున్నాయి. ఎందుకు సంఘం అభివృద్ధి పొందట్లేదంటే కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. మనకే కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. అవి చాలా చిన్నవి నన్ను అడుగుతాయి. దేవుడు అంటాడు తన వాక్యంలో, అయ్యా నీ కంట్లోనేమో పెద్ద దూలం ఉంది, ఎదుటి వారి కంట్లో నలుసుని చూసి మాత్రం నలుస్తాయి తీసే అని చెప్తాడు. నీ కంట్లో ఏముంది? మనకి తీర్పు తీర్చడం అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరి విషయంలో జడ్జిమెంట్ చేయడం అలవాటు అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేని విషయంలోనూ ఎవరికి కూడా నువ్వు తీర్పు తీర్చొద్దు. ఇంకా చాలా మంది వాక్యాన్ని వినడానికి వచ్చేవాళ్ళు పాస్టర్ గారికి కూడా తీర్పు తీర్చేవాళ్ళు ఉంటారు. దైవ సేవకులు కూడా తీర్పు తీర్చేవాళ్ళు. ఈవిడ అలా చెప్పింది, ఈవిడ ఎలా చెప్పింది, అతను అలా చెప్పాడు, అలానే వాక్యానుసారమైన జీవితం కలగదు. ఎందుకు తీర్పు తీరుస్తున్నారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, జడ్జిమెంట్ పని ఎవరిది అసలు? మీకు అర్థమవుతుందా? తీర్పు తీర్చేది ఎవరు? దేవుడా? నాయకులు అంట, జడ్జి అంట. ఆవిడ చెప్పింది కరెక్టే. ఇప్పుడు మన సంఘంలో ఏదైనా గొడవ వచ్చింది అనుకో, మీరు ఎవరి దగ్గరికి వస్తారు? ఆశ్రమం గారి దగ్గరికి వస్తారు. ఆవిడ చెప్పింది మీకు నచ్చలేదు, ఏం చేస్తారు? అయ్యా పోలీస్ స్టేషన్కి వెళ్తే సరే తప్పేం లేదు, మీరు జరిగింది చెప్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయ్యా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? మీ సంఘ పెద్దలకు ఆగేసి మీరు కూర్చొని మాట్లాడుకోండి అని అంటారు. అబ్బాయి సెట్ అవ్వలేదు, ఆయన ఏం చేస్తాడు? సరే ఆయన మాట్లాడుకొని కేసు వేసుకోండి అంటాడు. లాయర్ దగ్గరికి వెళ్దాం. లాయర్తో మాట్లాడాము, ఎక్కడికి వెళ్తుంది విషయం? ఫస్ట్ ఏ కోర్టుకి వెళ్తుంది? చిన్న కోర్టు దగ్గరికి వెళ్తుంది. అవునా? జడ్జి గారు తీర్పు చెప్పి నీకు నచ్చలా, జడ్జి గారి తీర్పు కూడా నీకు నచ్చలా, ఎక్కడికి వెళ్తావు? జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళావు, తర్వాత స్టేట్ హైకోర్టు దగ్గరికి వెళ్ళావు. లాస్ట్ కి హైకోర్టు జడ్జిమెంట్ కూడా నీకు నచ్చలా, ఆ జడ్జి చెప్పింది కూడా నీకు నచ్చలా. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తావు? లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడు ఆయన తీర్పు ఇచ్చాడు, ఇంకేం చేయాలి నువ్వు? ఎవరు మూసుకొని అయిపోయిందా? ఇప్పుడు మన దేవుడు సుప్రీంకోర్టు కంటే కూడా ఆయన జడ్జిమెంట్ ఫైనల్, తీర్పు తీర్చేది ఆయన. ఇక్కడ పాస్టర్ గారు ఫెయిల్ అయ్యొచ్చు, ఫస్ట్ జడ్జి, సెకండ్ జడ్జి, పెద్దలు అందరూ ఫెయిల్ అవ్వచ్చు, వాళ్ళ తీర్పులు నీకు నచ్చకపోవచ్చు. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, భోజనాలు ఎలా ఉన్నాయి? చాలా చందాలు ఉన్నాయి. నేనే అన్నాను, మీరు అనలేదా? ఎవరన్నా బాగున్నాయి అనాలి. నేనంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, చక్కగా ఈ సంఘంలో చక్కగా బిర్యానీ వండుతున్నారు, ఈ క్రిస్మస్ మంచిగా బిర్యానీ పెడతారని కొన్ని వచ్చాను. నాకు బిర్యానీ పెట్టలేదు, నాకు అందుకే నచ్చలేదు. అది నా అభిప్రాయం. అవునా? ప్రతి దానికి తీర్పు తీర్చే వాళ్ళగా ఉన్నాం. తిండి తినే దగ్గర జరిగిస్తున్నటువంటి కార్యక్రమంలో, జరపబడుతున్నటువంటి కార్యక్రమం ప్రతి దాంట్లో తీర్పు తీరుస్తాం. మనం జడ్జిమెంట్ చేస్తూనే ఉన్నాం, ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాం. ఎందుకే ఆ పని మనం చేయడానికి ముందుకు వస్తామంటే రాము, మనం సహకరించే వాళ్ళకి పేర్లు పెడతాము. ఈ విధంగా మనస్పర్ధలు పెరిగిపోతా ఉన్నాయి. సేవకుడి మధ్యలో, విశ్వాసుల మధ్యలో దూరం ఎక్కువైపోతా ఉంది. ప్రియమైన స్నేహితులారా, సేవకులను ప్రేమించాలి. మనం ఏం చేయాలి? ఒక మంచి విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. ఒకసారి వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 17, 8, 9, 10 వచనాలు. చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఉంది కానీ టైం సరిపోదు. అయినప్పటికీ 3 దాకా వాక్యం చెప్తా, ఎందుకంటే భోజనాలు ఉన్నాయి. ఈ విషయం మీద మీరు ఎప్పుడు వాక్యం వినుండ్రు, కానీ ఒకసారి చూడండి. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా నువ్వు సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపించబడినటువంటి పనులు చేసినందుకు వాడు దయ చూపినని వారిని మెచ్చిన అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడిన చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైనటువంటి దాసులము, మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుడా. నేను ఇది ఎప్పుడైనా విన్నారు ఈ వాక్యం? విన్నామా? సందర్భం ఏంటంటే అండి, ఒక యజమానుడికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నాడు. ఓకేనా? ఆ దాసుడు చక్కగా పొలం పనిచేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ యజమానుడికి భోజనం సిద్ధపరిచి తను తింటాడు ప్రతిరోజు. ఇది జరిగే ప్రాసెస్.
ఓకేనండి. ఒకరోజు ఆ దాసుడు పొలం పని చేసుకుని ఖచ్చితంగా లంచ్ టైంకి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు యజమానుడు అతనితో, బా నాకు ఎంత పని చేసావే, చాలా కృతజ్ఞతలు నీకు, భోంచేసి అని అంటాడా? లేకపోతే రా నాయన వచ్చావా, సరే నాకు భోజనం పెట్టేసి నేను తిన్నాక నువ్వు భోంచేసి తిరిగి పనికి వెళ్ళిపో అని అంటాడా? ముందు యజమానుడికే పెట్టాలి కదా, యజమానుడి అవసరాలు చూడాలి కదా, యజమానుడి దగ్గర ఉపచారం చేయాలి కదా, అవునా కదా? తర్వాత ఏం చేయాలి? యజమానుడు తినేసిన తర్వాత అప్పుడు ఇతను భోంచేసి తిరిగి పనికి వెళ్ళిపోవాలి. ఆ మాత్రం దానికి ఆ యజమానుడు, రే నువ్వు నాకు ఎంత సాయం చేసావురా, నువ్వెంత గొప్పడురా, నువ్వు నా మీద దయ చూపావురా అని అతను నేను మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. మీకు ఇది అర్థమవుతుందో అర్థం అవట్లేదో దీని యొక్క అర్థం నేను మీకు చెప్తాను. తర్వాత ఆ దాసుడు ఒకవేళ యజమానుడు పొరపాటున చాలా కృతజ్ఞతలయ్యా, నువ్వు చాలా కష్టపడ్డావు, ఎంతో దయ చూపించావు నా మీద అని పొగిడితే ఆ దాసుడు పర్లేదులేండి, పర్లేదులే, ఓకే అని అంటాడా దాసుడు? లేకపోతే ఆ దాసుడు, అయ్యా నన్ను ఇంట్లో చేర్చుకున్నావు, నాకు పని ఇచ్చావు, నాకు భోజనం పెడుతున్నావు, నీకు పని చేయడం నాకు గొప్ప అయ్యా, నీ దగ్గర పని చేయకపోతే నా జీవితం ఏమున్నాయ్యా అని అంటాడు. ఒకవేళ యజమానుడు గొప్ప మనసుతో, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, చాలా దయ చూపించావు నాయన, చాలా మంచి పని చేశావు, నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నాని ఒకవేళ యజమానుడు పొగిడితే సర్లే ఓకే అని అంటాడా దాసుడు? లేకపోతే అయ్యా అసలు నీ దగ్గర పని చేయడమే నాకు గొప్ప అయ్యా, నీకు పని చేయడం నాకు ఆశీర్వాదం అయ్యా, అసలు నీ దగ్గర పని చేయడమే నాకు అని అంటాడా? చెప్పండి, చెప్పాలి. అక్కడ రాయబడిన మాట అదే. నేను చెప్పే అంశం ఏంటంటే, ఈ అంశాన్ని మా సంఘంలో కూడా చెప్పాను. సేవకులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మనకు వాక్యాన్ని బోధించడానికి, మనల్ని ఒక సరైన మార్గంలో ఉపదేశించి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. అర్థమవుతుందండి? వాళ్ళ దగ్గర మనం పనిచేయడం కానీ, వాళ్ళకి మనం సహకరించడం కానీ అది మన గొప్ప అదృష్టంగా మనం భావించాలి. తలకాయ నొప్పిలాగా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తకుండా మనం ఇలా బిహేవ్ చేస్తాం. ఇంకొక విషయం చెప్పాలంటే, ఇప్పుడు నేను నా భార్య ఉన్నాను, నాకు నా భార్య చాలా సహకరిస్తుంది, నాకు కావాల్సిన అమ్మాయి చూసుకుంటుంది, ఆ అమ్మాయి లేకపోతే నాకు రోజు గడవదు. కానీ మాకు చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఎన్ని మామూలే. ఒకవేళ నా భార్య ఊరు వెళ్ళింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? హోటల్లో తినొచ్చు, కానీ సంఘస్థులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలుగా మా ఆత్మీయ తండ్రిగా మాకు వాక్యాన్ని చక్కగా బోధిస్తూ మాకు ఆత్మీయ జీవితాన్ని చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. అమ్మగారు లేరు, ఈ 2 పూటలు మేము భోజనం పెడితే ఏమవుతుంది చెప్పండి? ఆవిడ వచ్చే వరకు ఈ పూట మా ఇంట్లో మనం ఆయన పిలిస్తే మా ఇంటికి వచ్చి భోజనం చేయడం, ఆయన బట్టలు ఉంటే ఒకటో చేత 2 చేతలు మనం ఉతికితే ఏమవుతుంది? ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయన తిన్నా కంచం కడిగితే ఏమవుతుంది? ఆశీర్వాదమా కేవలం శాపం అంటారా? లేకపోతే ఆయన పని చేయించుకున్నాడు అంటారా? ఎవరిది బాధ్యత అది? అమ్మా మీరు ఆయన మాట్లాడకండి. వాక్యం ఏం చెప్తుంది? దాసుడు యజమాని యొక్క సంబంధం గురించి ఏమని చెప్తుంది? మీ సొంత ప్రత్యామ్నాయాలు వ్యాఖ్యానాలు నాకు వద్దు. వాక్యం ఏం చెప్తుంది? సేవకులకి మనం సహకరించడం, వాస్తవానికి పని చేయడం విషయంలో చాలా మంది కూడా ఇక్కడే తప్పిపోతున్నారు. ఆయన మేము పని చేయాలండి, ఎందుకు చేయాలి? అవసరం ఏంటి? మాకేంటి ప్రయోజనం? మాకేంటి లాభం? అంత పని చేయించుకుంటాడో కనీసం ఒక కూర ఉండదు, ఒక అన్నం ఉండదు, టీ ఉండదు. నువ్వు ఏదో ఒకటి ఆశించి పని చేసావా, నీకు ఆశీర్వాదం మనకు వస్తుంది. మీకు ఒకవేళ సరదాగా ఉండొచ్చు, ఈ టాపిక్ కావాలని నేను ఎత్తుకోలేదు, దేవుడు ఇచ్చాడా ఇప్పుడే ప్రేరేపణ. సేవకులకి మనం పనిచేయడం, దాసులుగా పనిచేయడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఒకవేళ ఆ పని చేసినందుకు ఆ యజమానుడు కానీ లేకపోతే ఆ సేవకుడు కానీ నేను మంచిగా పొగిడి, అవునా, నీకేదైనా ప్రతిఫలం ఇచ్చాడు అనుకో, నువ్వు తీసుకో, ఓకేనా? దానికి అలవాటు పడిపోయాం. ప్రతిసారి ఏదైనా అయిన తర్వాత ప్రతి ఒక్కరిని పొగడాలి. అది అసలు యజమానుడిదే తప్పు, అసలు పొగడకూడదు. పని చేయాల్సింది మీ బాధ్యత.
ప్రతిసారి స్టేజ్ ఎక్కి స్వామి వాళ్ళ కుటుంబము, సాల్మన్ వాళ్ళ కుటుంబము, శ్యామ్ వాళ్ళ కుటుంబము పొగిడించుకోవడం మనకు అలవాటు అయిపోయింది. ఏ ఒక్కరోజైనా పొగడలేదో, ఇదిగో వాళ్ళందరినీ పొగిడారు, వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కిచ్చారు, మమ్మల్ని పిలవలేదు. వచ్చేస్తుందా అదే డిస్టర్బెన్స్? అది మనం ఆలోచించేది. అందుకే యజమానిది తప్పుంది, దాసులది తప్పుంది. ఇలా పొగడకూడదు. దేవుడు అదే చెప్తే, యజమానుడు పొగడడం, రే అన్నం పెట్టినాకు తర్వాత తిన్నాం అంతే. అవునా కదా? ఎలీషా గెహాజీ చూసారా? లేకపోతే ఏలియా ఎలీషాని చూసారా? చెప్పాలి. ఏలియా శిష్యుడు ఎలీషా, వాళ్ళిద్దరు మంచి గురు శిష్యులు. ఆయనకి ఏం కావాలన్నా చేసి పెట్టాడు ఈయన. గెహాజీ దగ్గరికి వద్దాం. ఎలీషా 200 ఆత్మను పొందుకున్నవాడు కదా, ఇప్పుడు గెహాజీ అనేవాడు ఎలీషా దగ్గర నుంచి ఇంకెంత పొందుకోవచ్చు? డబల్ పొందుకోవచ్చు. అవునా కదా? కానీ ఏం ఆశించాడు? అది మీరు అక్కడ కోల్పోతున్నారు ఆశీర్వాదం. అయ్యగారికి కానీ అమ్మగారికి కానీ ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేయడం అనేది ఏంటి? అది మనకు ఆశీర్వాదము. అది చేయట్లా. మనం సనుక్కున్నాం, కొనుక్కున్నాం. నీ కూతురుని పంపించమ్మా, నువ్వు రా, ఫోన్ ఎప్పుడు వస్తేప్పుడు తలకి నొప్పి వచ్చేస్తున్నాం. అవునా కదా? కనీసం దానికి అబద్ధాలు కూడా మనం జోడిస్తున్నాం. ఒక చిన్న పని చేయడము, లేకపోతే నీకు కుదరదనే విషయాన్ని క్లియర్గా చెప్పడము, ఒక కమ్యూనికేషన్, ఒక తల్లితోనూ ఒక తండ్రితోనూ మాట్లాడినట్టుగా సేవకులతో మనం మాట్లాడాలి. అది డిస్టర్బెన్స్ కాదా సంఘంలో? అవునా కదా? గ్యాప్ పెరగడం కాదా? ఎలాగైపోతుందంటే సేవకుడేమో ఒక యజమానుడిగా, మనమేమో వాళ్ళ కింద పనులమా అన్నట్టుగా అయిపోతుంది. అక్కడ దాసుడు ఏమన్నాడు చదవండి ఆ మాట. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట చెప్పారు. ఎందుకు చెప్పుంటాడు ఆయన? ఇది చూడండి, ఈ వాక్యం నాకు తెలిసి ఇప్పటివరకు మీరు ఉండరు, ఎవరో దీన్ని టచ్ చేయరు. నేను ఉండిలో చెప్పానన్నాను కదా. ఎందుకంటే ఏమనుకుంటారో తెలుసా? ఇదిగో పాస్టర్ గారు మాకు పని చేయమని అడుగుకుంటున్నాడు, చూసా వాక్యం చెప్పి అని అనుకుంటారు. కానీ దేవుడు వాక్యం కదా. ఏమంటున్నాడు అక్కడ ఆయన? ఆ దాసుడు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత ఆ దాసుడు అనాలంట, ఒకవేళ యజమానుడు నాయనా నువ్వు చాలా హెల్ప్ చేసేవారు, నాకు చాలా మంచి చేసేవారు అంటే అనాలంట అతడు, అయ్యా మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము ఎందుకు పనికిరాని వాళ్ళము, మాకు చక్కగా దేవుని వాక్యం చెప్పి మమ్మల్ని ప్రయోజకులం చేశావు. చూడండి, మేము చెయ్యాల్సిందే చేసామయ్యా, ఇది మేము చెయ్యాలి, ఇది నీవు మాకు చూపించిన మార్గానికి, నీవు మమ్మల్ని నడిపించిన విధానానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం, మేము ఇది చెయ్యాలి అంతే తప్ప ఇది మేమేమో పొందుకోవడానికి కాదు. అసలు నువ్వు ఎప్పుడు మాకు చెప్తావా, ఎప్పుడు మేము చెయ్యాలా అని మేము వెయిట్ చేస్తున్నామయ్యా, అది చేయడం మాకు ఆశీర్వాదం అయ్యా అనేటట్టుగా ఉండాలి. అలా చేస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో పెద్ద పెద్ద డినామినేషన్ చుట్టూ, అయ్యగారుల చుట్టూ అనేక మంది తిరుగుతున్నారు. వాళ్ళు దేవుని యొక్క దాసునికి అంత విలువిస్తున్నారు, మనం ఇస్తున్నామా? దానికి గొప్ప కారణం ఏంటో తెలుసా? ఇక్కడ యజమానులైన వారు లేకపోతే దేవుని సేవకులైన వారు ఆజ్ఞాపించడం లేదు. మనందరం ఒకటే, మనం ఒక కుటుంబంగా ఉన్నాం, రండి కలిసి పని చేద్దాం అంటుంటే ఏమైపోతున్నాం మనం? చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ పెద్ద పెద్ద మెయిన్ చర్చెస్ లో అయ్యగారు లాగే ఉంటాడు. ఆయన కొంచెం కుర్చీ కూడా దిగడు, కారు దిగుతాడు, కారు ఎక్కుతాడు. అంటే ఆయన కావాల్సింది కడకడలాడుతూ తీసుకురావాల్సింది. కనీసం నెత్తి మీద చెయ్యట్టు కూడా ప్రార్థన చేయరావు. సమాధి కార్యక్రమాన్ని కూడా సిఆర్నో లేదా అసిస్టెంట్ పాస్టర్ను పంపిస్తారు, రారు. వాళ్ళకే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. మనమేమో మనందరం మనం ఒకటే కుటుంబం అని చెప్పి కలిసిమెలిసి ఉంటా ఉంటుంటే చిన్న పని చేయడానికి కూడా బతిమాలించుకోవాల్సిన పరిస్థితి. అవునా కదా? ఈ రోజు విభేదాలు ఎందుకు వస్తున్నాయి? సేవకులకి విశ్వాసులకి మధ్యలో ఈ పని దగ్గరే మెయిన్. ఒక్కొక్క రోజు ఇప్పుడు వాస్తవానికి అమ్మగారు ఎవరు లేకుండా ఉన్నారు. అవునా కదా? ఒకప్పుడు వేరు, ఒకప్పుడు ఆవిడ మనం చూసిన విధానం వేరు. అవునా కదా? అప్పుడు ఆవిడ జీతం ఇచ్చి కూడా పనులకు పెట్టుకున్నారు. అవునా కదా? ఎంతో సహాయం కూడా చేశారు. ఇప్పుడు ఆవిడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆదుకోవాలా, జీతం ఇచ్చే రేంజ్ లో మనం ఆదుకోవాలా? అప్పుడు ఆదుకోవాలా? యాక్చువల్ చెప్పండి, ఇప్పుడు చేసి దేవుడు అంగీకరిస్తాడా? అప్పుడు చేసింది అంగీకరిస్తాడా? మనమ్మ జీతం తీసుకుని పని చేసినప్పుడు అప్పుడు అంగీకరించి ఉంటాడా? లేకపోతే ఇప్పుడు నిజంగా చేస్తే ఇప్పుడు అంగీకరిస్తాడా? ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా భేదాభిప్రాయాలు పెట్టుకొని అమ్మగారికి సంఘానికి దూరం అయిపోతూ సంఘం అభివృద్ధి పొందుతుందా లేకపోతే వృద్ధి చెందుతుందా? ప్రతి దానికి కొనుక్కుంటున్నాం. మనం టీ పెట్టాలన్నా కొనుక్కుంటున్నాం, ఇల్లు తొడాలన్నా కొనుక్కుంటున్నాం, అమ్మ కొంచెం సాయం చేయమంటే కొనుక్కుంటున్నాం. అవునా కదా?
ఈ విషయంలో యజమానులు అంటే సేవకులు మారాలి, విశ్వాసులు మారాలి. సేవకులు కూడా విశ్వాసుల్ని పనుల్లో చూడకూడదు. అర్థమవుతుందా? ఆత్మీయ బిడ్డలుగానే వాళ్ళని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఒక్కరినే మొత్తం పిండేయకూడదు. అది కూడా అర్థం చేసుకోవాలి. అవునా కదా? రెండో రోజు వారికి అమ్మో ఆవిడ బాబోయ్ జిడ్డు మొత్తం పులుసు గారి పిల్ల పిండేస్తారు. అలాంటివి కూడా మనం చేయకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాస్తవానికి నేను నా గురించే చెప్తున్నాను. ఎప్పుడైనా పాస్టర్ గారు లేకపోతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరైనా సహాయం చేయగలరా అని మా సంఘంలో నేను ఈ వాక్యం చెప్పి అడిగా. వాస్తవానికి అవసరం రాకుండా మా ఆవిడ నన్ను ఇప్పుడు వదిలేసి వెళ్ళదనుకోండి, కానీ ముందుగా ఒక విషయం ఈ వాక్యాన్ని బట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మనం గమనిద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొంతమంది ఆవిడ పాస్టర్మే, నేను పాస్టర్నే, నీకు నాకు తేడా ఏముంది? శిష్యుడైన వాడు ఎప్పుడు కూడా బోధకుని కంటే అధికుడు కాదు, దాసుడైన వాడు యజమానుని కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలె ఉండినా చాలయ్యా. ఒకవేళ మీరు ఇంటి యజమానునికి బయల్జెబూలు అని వానికి పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి కూడా మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు కదా అంటున్నాడు ఆయన. ఒకవేళ మీ సేవకులకి, మీ యజమానులకి మీరు ఆడు పెద్ద సైతాన్ గడ్రే అని పేరు పెట్టారనుకో, వాక్యం ఉంది కదా, బయల్జెబూల్ అంటే ఎవరో. మీ ఇంటి యజమానుడికి, మీ సేవకుడికి మీరు దెయ్యం, పెద్ద సాడిస్ట్ గాడని మీరు పేరు పెట్టారనుకోండి, ఆ పేరు ఎవరికి పెట్టినట్టు అవుతుందంట? ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుతారు కదా. నువ్వు ఆయనకి పెట్టావంటే నీకు పెట్టినట్టు, నీకు నువ్వు పెట్టుకున్నట్టే. ఎందుకంటే నువ్వు ఎవరి దాసుడివి, అక్కడికే వెళ్తావు. అవునా కదా? ఈ విషయాలను గమనించుకుని ఒకవేళ మనం దైవజనం తిడుతున్నామా, దూషిస్తున్నామా, వాళ్ళ విషయంలో మన మనసులో ఏదైనా ఒకవేళ విమర్శనాత్మకమైన కోణం ఉందా, అది మనం క్లియర్ చేసుకోకపోతే మనకి అదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. కనుక ఆ విషయంలో కూడా మనము పరీక్షించుకోవాలి. చూడండి, ఒక ఉపమానాన్ని క్రీస్తు ప్రభు చెప్పాడు. ఆ ఉపమానాన్ని చెప్పినప్పుడు పేతురు అడుగుతున్నాడు, అయ్యా మాకే చెప్తున్నావు, ఇది మాకే? పేతురు ఎవడు? క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. మాకే చెప్తున్నావు నువ్వు ఉపమానం, మా గురించేనా అని అంటున్నాడు. కొంతమంది వాక్యంలో కొన్నిసార్లు హెచ్చరించాల్సి వచ్చినప్పుడు ఒక పాయింట్ గురించి మాట్లాడినప్పుడు ఇదిగో మా గురించే చెప్తున్నారు, మా గురించే. వచ్చేవారు మరి ఎవరు? ఇప్పుడు వాక్యము ఖండించడానికి, సరిచేయడానికి, హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి, ఆత్మీయంగా శిక్ష చేయడానికి కదా వాక్యము. మరి దేవుడు నీతో మాట్లాడితే నిన్ను దేవుడు సరి చేయకపోతే నీ భర్త మాట వింటావా? నీ తల్లిదండ్రుల మాట వింటావా? మరి ఎవరి మాట వినాలి నువ్వు? మరి దేవుని మాట వినాలంటే కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి, ఉండవా? చూడండి ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయము 41 నుంచి. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనే చెప్పుచున్నావా అని ఆయన అడగగా, ప్రభువు ఇట్లా, నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవరు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండున కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అమ్మా, ఎప్పుడైతే మీకు ఉపదేశించబడినటువంటి మాటను గాని, ఆజ్ఞాపించబడినటువంటి పనిని గాని మీరు చక్కగా నిర్వర్తిస్తే మీ యజమానుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కొరకు ప్రార్థిస్తాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు బ్రదర్ స్టీఫెన్ ఉన్నాడు, ఆశ్రమం గారికి ఎంతో సహాయకుడిగా ఉంటాడు. అవునా కదా? ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఆత్మీయ తల్లిగా స్వీకరించుకొని ఆవిడ చెప్పింది నేను వినాలి, ఆవిడ చెప్పింది నాకు ఎంతో ఉపయోగము. కొన్నిసార్లు ఇబ్బందులు ఉండొచ్చు, అయినప్పటికీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు? నా యజమానురాలు లేకపోతే నా ఆత్మీయ తల్లి, నేను ఆమెకు సహాయకుడిగా ఉండాలి అనేటువంటి ఒక డెడికేషన్తో ఆయన పనిచేసుకుంటూ వచ్చాడు. కనుక
ఈ రోజున అమ్మగారు స్టీఫెన్ బ్రదర్తో ఉన్నటువంటి బాండింగ్ లో నిన్న మనం చూసాం. మరి మీటింగ్ లో అన్నగారు చక్కగా ఇప్పుడు డివైన్ టచ్ మినిస్ట్రీస్ నెక్స్ట్ ఎవరంటే ఈ ప్రాంతంలో అమ్మగారి తర్వాత అన్నగారే నడిపిస్తారు. అర్థమవుతుందండి? ఇది వాళ్ళిద్దరూ తీసుకున్నటువంటి కమిట్మెంట్ మన సంఘంలో మనకు తెలుసు, అవునా కదా? అదే విధంగా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేయర్ హాల్ స్టార్ట్ చేసినప్పుడు బుధవారం ప్రార్థనలో ఫస్ట్ ఆనంద్ బ్రదర్ మన నుంచి బయటికి వెళ్ళి సేవకుడు అయ్యాడు. డివైన్ టచ్ నుంచి ఒక సేవకుడు ఎవరు? ఫస్ట్ ఆనంద్ బ్రదర్. రెండవదిగా అమ్మగారితో ఉంటూ భరత్ అన్న కూడా చక్కగా దేవుని సేవలో వాడబడుతూ వచ్చాడు ఇప్పటికి కూడా. మూడవది అమ్మగారి కుమార్తె ఎవరో నిరోషమ్మ, తనను తాను దేవుని సేవకు అర్పించుకుని ఆమె కూడా దేవుని సేవలో యథార్థంగా సేవ చేస్తున్నారు. నాలుగవది బ్రదర్ యోనాథన్, మన చాలా చిన్న సంఘం, 4 దైవజనులు 4 చోట్ల ఈ పరిచయను ఏ లేదమైనప్పటికీ దేవుని పరిచయం విస్తరించిందా లేదా? నా సంగతి నేను చెప్తే, నేను భీమవరంలో, ఉండిలో, రామాయణపురంలో, కొమ్మర్లో, ఈ మధ్య బొండారులో, ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం నుంచి ఆగివీడులో కూడా అర్థమైంది. 6 సంఘాల్లో పని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఉన్నాయి చాలా. ప్రతిసారి మేము బొండాడు వెళ్తున్నాము, అర్థమవుతుందమ్మా. ఇలా వేరే వేరే సంఘాలకు కూడా వెళ్తున్నాం. కానీ అది రెగ్యులర్గా చేసే కదా, అప్పుడప్పుడు నెలకోసారి అదేమిటికి వాళ్ళని బలపరచడానికి వెళ్తున్నాం. అవన్నీ నా సంఘాలని నేను చెప్పుకోను, అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఎవరో బ్రదర్ స్టీఫెన్ గారు ఇక్కడ డివైన్ టచ్ మినిస్ట్రీస్ చూసుకుంటూ దేవుని పిలుపు ఉంటే ఆయన మరొక చోట కూడా సువార్త చెప్పడానికి వెళ్ళొచ్చు. మనం బంధువుల మధ్యలోనే మరొక చోట సువార్త చేయడానికి కూడా వెళ్ళొచ్చేమో. దేవుని పిలుపు నేను వెళ్ళనన్నాను కాదు కదా, చిన్న సంఘము, అవునా కదా? ప్రేయర్ హాల్ కూడా లేకుండా మనం ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాం. అమ్మగారి మీద లేకపోతే అయ్యగారి మీద లేకపోతే చెప్తున్న వాటి మీద కూడా మనకు కొన్నిసార్లు విరోధ భావాలు వచ్చినప్పటికీ, కొన్నిసార్లు దూరమైనప్పటికీ సంఘాన్ని విడిచిపెట్టగలిగెళ్ళామా? ఎందుకు? ఆత్మీయత, ప్రేమ మీకు ఎక్కడ బయట దొరకదో, మళ్ళా మనం ఇక్కడికి రావాల్సిందే, అవునా కదా? అంత ప్రేమ దేవుడు మనకి ఇక్కడ అనుగ్రహించాడు కనుక మనం ఇక్కడే ఉన్నాం. రూములు మారినాయి కానీ జనాలు మారారా? జనసంఖ్య తగ్గిందా? అర్థమవుతుందండి? దేవుని ప్రేమ ఇక్కడ ఉండింది. మీరు వాస్తవానికి వేరే సంఘాలు మీరు పరిశీలన చేయండి. వేరే సంఘాలు కూడా కాలనీలో ఉన్న సంఘాలనే మీరు చూడండి. ఎవరు ఎలాంటి ప్రయత్నాల్లో ఎక్కడున్నారో మీకు తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా మీకు తెలుసు. కానీ ఆ సంఘాల్లో నుంచి సేవకులు లేచి పరిచర్లను విస్తరింపు చేసినట్టుగా ఏమైనా జరిగిందా? దేవుడు ఆది కాండంలోనే ఇచ్చినటువంటి వాగ్దానం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. అది ఓన్లీ డివైన్ టచ్ లోనే జరిగింది. కనుక ఎత్తబడే సంఘంలో మనం ఉన్నాం. మీరు ఈ సంఘానికి దూరం అయ్యారనుకో, మీకు మీరే పొరపాటు చేసుకుంటున్నట్టు అది మీ స్వయంకృత అపరాధం అవుతుంది. నేను సేవలోనికి రాకముందు నాకు వచ్చిన దర్శనంలో నేను 100% చూశానని చెప్పాను. మీకు మరోసారి గుర్తు చేస్తున్నా. ఆశ్రమ గారికి దేవుడు దర్శనం ఇచ్చి చెప్పారు, ఇదిగో పలానా రోజు సంఘం ఎత్తబడుతుంది, నువ్వు నీ సంఘంతో సిద్ధపాటుని కలిగి ఉండని చెప్పినప్పుడు అమ్మ మనందరికీ చెప్పారు. అప్పుడు మనందరం ఆ ప్రేరాలోనే ప్రార్థన చేస్తా ఉన్నాం. నైట్ అయిపోయింది, మనం ప్రార్థన చేస్తా ఉంటే మనం ప్రార్థన చేస్తున్నట్టుగానే ఎత్తబడతా ఉన్నాం. మనం ఎవరం కళ్ళు తెరవలేదు, మనం అలా ఆకాశంలోనికి ఎత్తబడ్డాం. అర్థమైందండి? ఈ దర్శనాన్ని నేను చూశాను సేవకు రాకముందు. అక్కడ దాకా బాగానుంది. అమ్మగారు మీరు అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను కళ్ళు తెరిచి చూసా. నేను కళ్ళు తెరిచి చూస్తే మీరందరూ వెళ్ళిపోతారు, నేను కళ్ళు తెరిచి చూడగానే ఒక చోట బాగా చెట్టులాగా ఉన్నటువంటి ప్రాంతంలో తెల్లని దేవదూతలు పైకి కిందకి ఎగురుతా ఉన్నాయి. నేను అనుకున్నాను పాస్టర్ గారితో వెళ్ళి కంటే దేవదూతల దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్లిపోతారు కదా డైరెక్ట్ గా ఫాస్ట్ గా అని చెప్పేసి నేను మిమ్మల్ని వదిలేసి నేను అడిపోయా. దేవదూతల దగ్గరికి వెళ్ళిపోయేసరికి నేను అలా కిందకి వచ్చేసాను చెట్ల దగ్గరికి. అక్కడ వేరే నేను చూస్తూ ఉంటుంటే కొంతమంది ఆ చెట్లకి స్వింగ్ లాంటిది కట్టి దేవదూతల కాస్ట్యూమ్స్ వేసుకుని దాని మీద నుంచొని ఎగురుతున్నారు వాళ్ళు గాల్లోకి. నేను ఎంత మోసపోయాను చూడు. నేను భూమి మీదకి వచ్చేసా, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మొత్తం భయంకరమైనటువంటి శబ్దము, ఏదో చీకటి, ఏదో ఒక గొట్టంలోనికి అందరూ లాగివేయబడుతున్నట్లుగా మొత్తం యుగమంతా అంతమైపోతే అందరూ కనుమరుగైపోతుంటుంటే అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకొని ప్రార్థన చేస్తుంటే ఒకే ఒక స్వరం. ఆ వాక్యం బైబిల్లో ఉన్నప్పుడు నేను బైబిల్ చదవలా. ఏంటా స్వరము?
అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోడి, మీరెవరో నాకు తెలియదు అనేటువంటి మాట. అందుకనే నేను అమ్మగారి ప్రారంభంతో ప్రోత్సాహంతో బైబిల్ స్టడీకి వెళ్ళింది. ఎందుకనగా నేను అక్రమం అనేది చేయకూడదు, క్రమాన్ని నేర్చుకోవాలి. ఏది సత్యమో ఆ సత్యాన్ని బోధించాలని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం, అర్థమవుతుందండి. ఆ విధంగా నేర్చుకోవడం. ఇప్పటికి కూడా దుర్బాధ జోలికి వెళ్లకుండా సత్యవాక్యాన్ని బోధించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టే నేను చాలా చిన్నవాడిని, తక్కువ కులం, డబ్బు లేదు, అర్థమవుతుందండి. నా కుటుంబం అంతా హైదరాబాద్లో ఉంది, నేను నా భార్య మాత్రమే వెళ్ళాం. అయినా ఈ రోజు నేను ఉండి మండలం ఉన్నటువంటి పాస్టర్స్ అందరికి కూడా సెక్రటరీని, పశ్చిమ గోదావరి జిల్లా నాయకత్వంలో ఉన్నాను, అర్థమవుతుందండి. తర్వాత మా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నింటిలో కూడా ప్రతి విషయం కూడా నన్నే ముందు పెట్టుకొని చేస్తారు. ఏ మీటింగ్ అయినా ఎలా ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందుకు వెళ్ళాలి కదా. అలా దేవుడు నన్ను అంత ఉన్నత స్థానంలోనికి నడిపించాడు, అర్థమవుతుందండి. నేను చాలా చిన్న వ్యక్తినే. దేనివల్ల ఇదంతా? నాకున్న జ్ఞానాన్ని బట్టో టెక్నాలజీని బట్టో కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని అంతటికి కారణం ఎవరో అని అంటే, నేను రక్షణ పొందింది ఎక్కడా? ఇక్కడ డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో మేము ఇక్కడే రక్షణ పొందాం. అంతకుముందు మా పరిస్థితి మీ అందరికి తెలిసిందే. ఆదివారం పొద్దున్న చర్చికి, సాయంత్రం సినిమాకి, భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు అంటే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తెలుసుకున్నాం. అంతలా ఆధ్యాత్మికంగా అమ్మగారు మనం ప్రోత్సహించారు. ఇప్పుడు ఆవిడ కొంచెం బలహీనరాలుగా ఉన్నప్పుడు మనం ఇంకా ఆవిడకి ప్రోత్సాహాన్ని ఇచ్చి మనం ఇంకా అభివృద్ధి పొందాలి తప్ప, మనం మనస్పర్ధలు పెట్టుకొని ప్రతిదానికి జడ్జిమెంట్ చేసుకుంటూ మనం సంఘానికి రావడం ఆగిపోకూడదు. ఈ నాయకత్వాన్ని మనం ఇంకా ముందుకు బలపరచాలి. ఈ రోజు మనం చూస్తే నాంపల్లి కాన్స్టిట్యున్సీలోనే ఈ నియోజకవర్గంలో మరి పాస్టర్ ఫెలోషిప్ ఏర్పాటు చేయబడ్డాం. దానికి ప్రెసిడెంట్ గా అమ్మగారి పేరుని వారు సూచించడం, తర్వాత అమ్మగారు వయసుని బట్టి ఆవిడ వైస్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం, అర్థమవుతుందండి. దేవుడు తన ఉన్నతమైనటువంటి స్థానాలను నడిపించట్లేదా? విజయనగర్ కాలనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర క్రిస్మస్ పెట్టినప్పుడు అమ్మగారు వాక్యం చెప్పేవారు ఫస్ట్ లో. ఇప్పుడంటే ఎవరెవరో వస్తున్నారు. కానీ విజయనగర్ కాలనీలో డివైన్ టచ్ మినిస్ట్రీస్ ఎప్పటి నుంచో గుర్తింపు పొందింది. అనేక మందికి మనము కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, ఆయన హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా, మీకు తెలుసు, మనం సెంటాన్స్ లో క్రిస్మస్ మీటింగ్స్ పెట్టినప్పుడు హోమ్ మినిస్టర్ గారు పక్కన అమ్మగారు కూర్చున్నారు. అనేక మందికి మనం బట్టలు పంచాం, ఎంత గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్ చేశాం. ఇదంతా ఎవరు చేయగలిగారు? ఇప్పుడు వచ్చినటువంటి సోకాళ్ళు ఎవరు కాదు, డివైన్ టచ్ మినిస్ట్రీసే ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది, అవునా కదా. మనకి ఈ రోజు స్థలం లేకపోతే మనం ఇలా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కాదంట్లా. కానీ ప్రార్థన చేయండి. ప్రార్థన సమస్తాన్ని కూడా సాధ్యపరచగలదు. మనం మరలా తిరిగి మంచి ప్రేయర్ హాల్లో చక్కగా అనేక మందితో మనం కలిసి దేవుని స్తుతించబోతున్నాం. మరలా ప్రతి సంవత్సరం మనం యానివర్సరీ చేసుకోబోతున్నాం. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎప్పుడు జరుగుతాయంటే మనం వెనక్కి వెళ్ళిపోకుండా అదే విశ్వాసంతో, మనము అదే ప్రోత్సాహంతో మనం కలిసి ముందుకు వస్తేనే. అవునంటారా కాదంటారా? మన దేవుడికి సమస్తము సాధ్యమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో ఒకసారి నేను వచ్చేసి ఏదో వాక్యం చెప్పేస్తే మీరేమీ ఒక ఇన్స్పైర్ అయిపోరు. అమ్మగారు చెప్పేది వాక్యమే, అన్న చెప్పేది వాక్యమే, అవునా కదా. ఆ వాక్యంలో నుంచి కూడా మనం ఏం నేర్చుకుంటున్నాము కనుక ప్రియమైన సహోదరి యవన బిడ్డలు కూడా నిన్న చాలా మంది వచ్చి అక్కడ పనిచేశారు. నేను ఇప్పుడు వాక్యం చెప్పిన బాప్టిస్ట్ తీసుకున్న వాళ్ళకే మీరు అనుకుంటున్నారు, అవునా కదా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? ఎవరెవరైతే దేవుని పని చేస్తారో వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవునికి సహకారంగా పనిచేసిన వారి పేర్లు, దేవుని పరిచర్యకు సహకారులుగా ఉన్న వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని పౌలు చెప్పాడు, అవునా కదా. ఎక్కడ ఉంటాయి? మీరు మరోసారి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు సంఘంలో ఏర్పాటు చేసినటువంటి పరిచర్యలు, ఆ 5 fold మినిస్ట్రీలో అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు, కాపర్లు, ఈ 5 fold మినిస్ట్రీలో ఈ 5 మాత్రమే పరిచర్యలని మీరు అనుకోకండి. పరిశుద్ధాత్ముడు తన యొక్క పరిచర్యలో ఆ పంచిపెట్టు పరిచర్య, ఉపకారములు అంటే హెల్పింగ్, అది కూడా పరిచర్య. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి పరిచర్య. నీకు వాక్యం చెప్పడం రాకపోవచ్చు, నీకు ప్రార్థన చేయడం రాకపోవచ్చు, నీకు బైబిల్ చదవడం రాకపోవచ్చు, నీకు పాటలు పాడడం రాకపోవచ్చు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో లేనట్టేనా? వాళ్ళని దేవుడు పరిచర్యలో వాడుకుంటున్నాడు అంటే కాదు. అందుకనే పరిశుద్ధాత్ముడు అక్కడ రాయించాడు, ఉపకారములు చేయువారుగాను అన్నాడు. అంటే పరిచర్యకి సహాయం చేయడం కూడా పరిచర్యే.
సహకారుల పేర్లు కూడా ఎక్కడున్నాయి? నీకు చదువు లేకపోయినా, పాట పాడే తలంతు లేకపోయినా, బైబిల్ చదివే తలంతు లేకపోయినా, నువ్వు దేవుడి పరిచయం చేస్తే నీ పేరు అక్కడ ఉందంట, జీవ గ్రంథంలో ఉందంట. బైబిల్ చదివితేనే నా పేరు జీవ గ్రంథంలోనికి వెళ్తుంది, పాట పాడితేనే నా పేరు జీవ గ్రంథంలోనికి వెళ్తుంది అంటే కాదు. పరిచర్య చేసిన, సహకరించిన, గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిన, ప్రేయర్ రూమ్ తుడిచిన, కొండలు తోమిన, వంటలు వండిన, కూరగాయలు కోసిన, చేపలేసిన, పరిచర్య కోసం నువ్వే పావలా పని చేసిన నీ పేరు దేవుడు మర్చిపోడు. అందుకనే సహకరించేటువంటి హృదయం మనకు ఉండాలండి. దాన్ని పరిచర్య హృదయం అంటాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు తనెంతో ఉన్నతమైనటువంటి మహాదేవుడు. ఆయన తను తగ్గించుకొని ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడు. ఎవరి పాదాలు? దాంట్లో ఇస్కరియోతు యోధ కూడా ఉన్నాడు. సంఘంలో వ్యసన పరులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఆత్మపూర్ణులు ఉంటారు. కానీ వారందరినీ కూడా చేర్చుకునేటువంటి హృదయం సేవకుడికి ఉండాలి. వారందరి కోసం కూడా ప్రార్థించే హృదయము సేవకుడికి ఉండాలి. క్రీస్తు ప్రభు కలిగిన మనసు అది. యోధ ఎలాంటివాడో తెలుసు, పేతురు ఎలాంటివాడో తెలుసు, యోహాను ఎలాంటివాడో తెలుసు. అందరి పాదాలు కడిగాడు. తర్వాత ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో, ఒక రోజున జబదయి కుమారుల తల్లి వచ్చి అడిగింది, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నా కొడుకుని ఒకనేమో కుడి పక్కన, ఇంకోటేమో ఎడం పక్కన కూర్చోబెట్టుకో అయ్యా. అడిగిందా లేదా? అమ్మా, 2 కొడుకులు ఉన్న తల్లిలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నీ కొడుకుని పరలోకం తీసుకెళ్లరా? ఎత్తండి. ఉదా పరలోకని పంపించరా నీ కొడుకుల్ని? మనం ఎత్తట్లేదు, ఏళ్ళు నొప్పి వచ్చేస్తున్నావు. ఆ 3 ఆలోచిస్తున్నావా? ఇంకో కుర్చీ ఎత్తారులే. ఉందా? ఒక్క కొడుకున్నా యేసుక్రీస్తు ప్రభు ఒకడే కొడుకు, మరి కుడిపార్శ్వం కూర్చోలేదా? సరే, చేతులు దింపండి. నిజంగా మీకు ఆ కోరుకుంటే మీరు ప్రభు నాకు అయ్యా నా కుమారుని కూడా నీతో పాటుగా సింహాసనం మీద కూర్చోబెట్టిన మీరు ప్రార్థన చేయండి. ఆ తల్లి అడిగినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీ కోరికమ్మా, ఎంత గొప్ప కోరికమ్మా, కానీ అది నా చేతుల్లో లేదు. కానీ ఒక విషయం చెప్తాను, ఎవడైనా గొప్పవాడు కావాలనుకుంటే, సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడితే వాడు ఏం చేయాలి? తనను తాను తగ్గించుకొని పరిచారము చేయాలి, పరిచర్య చేయాలి. ముందు అది చేస్తున్నామా? అది చేస్తేనే హెచ్చించబడు. అందుకని ఆయన అన్నాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. ఈ లోకంలో అధికారులు డబ్బును బట్టి, హోదాను బట్టి, గౌరవాన్ని బట్టి నాయకులుగా పేరు పొందుతున్నారు. కానీ నా రాజ్యంలో సింహాసనం మీద కూర్చోవాలంటే మాత్రం వాడు ఏం చేయాలి? తన డబ్బు, అధికారం ఏవి కాదు, కింద నుంచి పని చేయాల్సిందే. పని చేస్తూ రావాల్సిందే. వాడిని మాత్రం నా రాజ్యంలో నేను ఇచ్చేస్తాను. తనను తాను తగ్గించుకొని పరిచయం చేసేవాళ్ళే నాకు కావాలి. అవునా? వాక్యం చెప్పేవాళ్ళు అంటున్నాడు అక్కడ, ప్రవచనాలు చెప్పేవాడు అంటున్నాడా? లేకపోతే అద్భుతాలు చేసి సమాధుల్లో ఉన్న వాళ్ళు సైతం లేపేవాళ్ళ గురించి మాట్లాడతలేదు ఆయన. ఎవరిని ఇచ్చేస్తాడంట? ఎవడైతే తను తాను తగ్గించుకొని పరిచర్య మొదలు పెడతాడు, పరిచర్య చేస్తాడు. కనుక ఈ రోజున కూరగాయలు తెచ్చిన, కూరగాయలు కట్ చేసిన, వంటలు వండిన, ఆ పాత్రలు కడిగిన రాత్రి 1:30 పైన అయిపోయింది వీళ్ళందరికీ. అవునా? మీ భర్తలు పని చేశారు, మీరు ఎవరైనా చేశారా? మా స్త్రీలు మీరు ఉన్నారులే. అవన్నీ కడిగి గట్టిగా చేసిన పని ఎవరు? వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు? అమ్మా స్త్రీలు మీరు పరిచయం చేయాలి. వాస్తవానికి అమ్మా యేసుక్రీస్తు ప్రభు వారితో చాలా మంది స్త్రీలు ఉన్నారు. పెంతెకొస్తు దినాన మేడగది మీద 120 మందిలో స్త్రీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ క్రీస్తు ప్రభుతో ఉండి క్రీస్తు ప్రభుకు పరిచయం చేసిన వాళ్ళు అంటారు. ఆయనకి వండారు, ఆయన బట్టలు ఉతికారు, ఆయన కావాల్సినవన్నీ చూసుకున్నారు. వాళ్ళంతా శిష్యులకు కూడా అందరు కలిపి చేశారు. స్త్రీలు చాలా మంది పరిచయం చేశారు. సంఘంలో స్త్రీలు ఆ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? మీకు బయట పనులు ఎక్కువైపోయినాయి. ఏ పనులు ఎక్కువైపోయినాయి? దేవుని పని ఆశీర్వాదం ఇస్తుంది, బయట పని జీతం ఇస్తుంది. కానీ డబ్బు పరలోకాన్ని తీసుకెళ్లదు, దేవుని ఆశీర్వాదము. మీరు కంపారిజన్ చేసుకోండి ఒకసారి. ఏ పని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? ఒక్క ఆదివారం కూడా మీరు దేవునికి సమయాన్ని కేటాయించలేకపోతే అలాగా? నేను పని మానమని చెప్పట్లా, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని. ఆదివారం మేము బల్లలో పాల్పొంపులు పొందాలి, మేము దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మనం అక్కడ చెప్పుకోవాలి. అలాంటి పనిని మనం చూసుకుంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, అదేవిధంగా కుటుంబ జీవితంలో కూడా అభివృద్ధి పొందుతాము. అవునా కాదా? అది ఆలోచన చేయాలమ్మా.
స్త్రీలు పరిచయం చేయాలి. ఈ రోజున స్త్రీలు కొంచెం పరిచయం చేయడానికి బలహీనులుగా ఉన్నారు కాబట్టి పురుషులు పరిచయం చేస్తారు. చాలా గొప్ప విషయం. పురుషుడికి సంఘ నాయకత్వాన్ని దేవుడు అప్పగించాడు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో చక్కగా పెద్ద పెద్ద పనులు చేయడానికి దేవుడు వాళ్ళకి ఎంతగానో నాయకత్వాన్ని ఇచ్చాడు. కానీ పరిచయం చిన్న చిన్న పనులన్నీ చేయాల్సింది ఎవరు? ఈ రోజున చూస్తుంటే కుర్చీలు వేసింది మొదలుకొని, కొండలతో మొదలుకొని, కూరగాయలు కోసింది మొదలుకొని, వండింది మొదలుకొని, వడ్డించి కడిగి అన్ని అంత పురుషులే చేస్తారు. ఇప్పటి నుంచో స్త్రీలు ఎక్కడ? స్త్రీలు ఎక్కడ? అమ్మ చేసేవారు నేనేమంటలేదు. చేసేవారు మీరు మరికొంతమందిని కూడా సహవాసంలో కలుపుకొని, ఎలాగైతే ఉమెన్స్ ఫెలోషిప్ అని సాయంత్రం మైక్ ఆన్ చేసి మాత్రం ప్రార్థన చేసి తర్వాత పక్కన పడేస్తారు. వాస్తవాలు ఒప్పుకోవాలి, అవునా కదా? ఏదైనా మనం కమిట్మెంట్ తీసుకున్నామంటే కొంచెం దాన్ని మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి. ఎందుకంటే మనం రాజకీయ నాయకులం కాదు, ఓట్లు అడుక్కోవడానికి రాలా. ఆ టైంకి వచ్చి ఓట్లు గుద్దేస్తే ఎమ్మెల్యే ఎంపీ అయిపోదాం, సర్పంచ్ అయిపోదాం కాదు. ఇది దేవుని రాజ్యంలో ఎవరు ఓటు వేయాలి మనకి? అది ఆయన నియమించాలి మనల్ని. అంటే ఆయన మన పై వేసాన్ని లెక్క చేయడు, కానీ ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన హృదయం ఆయనకు ఆమోదకరంగా ఉండాలంటే మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? ఆయన మొదట నా నీతిని, నా రాజ్యమును మొదట వెతుకుడి అన్నాడు. ఫస్ట్ అన్నాడు ఆయన. దానికి మనం విలువిచ్చి ఆయన నీతి నా రాజ్యాన్ని వెతుకుతుంటే అప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తారన్నాడు. నీకు కావలసిన పని ఇస్తాడయ్యా. నీకు ఆదివారం సెలవు దొరికే పని ఆయన ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ఆదివారం నేను ఆయన దగ్గర ఉండాలి అనేటువంటి కమిట్మెంట్ నీకు ఉంటాయి. పర్లేదమ్మా, ఆదివారం మాకు 12 గంటల ప్రార్థన ఉంటుంది, ఒక అరగంట అటెండ్ అయినా పొద్దున్న చేసి పని చేసుకుని వెళ్ళిపోతాను. నువ్వే చెప్పేస్తుంటే జీతం కోసం చెప్పు. ఆదివారం ఎవరిదే? నా ఎదురుగా 10 ఆజ్ఞలు ఉన్నాయి, దాంట్లో 4వ ఆజ్ఞ. ఆజ్ఞలు తెలుసా మీకు? ఆజ్ఞాతిక్రమమే. అయ్యా చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే పాపము. చర్చికి రాకపోవడం ఏంటి? పాపము. చర్చికి రాకపోవడము, దేవుని పరిచర్య చేయకపోవడం, సహకరించకపోవడం, సహవాసాన్ని మనం కలిగి ఉండకపోవడం పాపం. చర్చికి వచ్చి కూడా పాపం చేయడం ఎందుకు చెప్పండి? కొంతమంది పాటలు అయిన తర్వాత వద్దామని అంటారు, కొంతమంది భోజనానికి వద్దామని అంటారు. ఆ మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రార్థన అయిపోతుంది కదా, 2 గంటల మనం వెళ్తే కరెక్ట్గా భోజనాలు పెడతారు. కొంతమంది కొన్ని ప్లాన్స్ ఉంటాయి, అవన్నీ తప్పండి. ఆరాధన అనేది మొదటి ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీవించబడతారు. అర్థమవుతుందండి? అలా కాకుండా ఆరాధనకి వెళ్దాం, వాక్యానికి వెళ్దాం, ఆశీర్వాదానికి వెళ్దాం, కానుకల టైంలో వెళ్ళి కానుకేద్దాం, ఇలా ఎప్పుడు కమిట్మెంట్ చేయకండి. మనం దేవునికి ఇచ్చింది ఆయన మనకి 365 రోజులు ఇచ్చాడు సంవత్సరానికి. ఒక వారానికి 7 రోజులు ఇచ్చాడు. ఆ 7 రోజుల్లో 1 రోజు నా సన్నిధికి రండి అని అన్నాడు. ఆ 1 రోజు అంతా కూడా మనం ఆయన సన్నిధిలో ఉంటామా? ఉండము. 2 గంటల ప్రార్థన. ఆ 2 గంటల ప్రార్థనలో కూడా మనం ఉండడానికి ఇష్టపడము. మరి ఇంకా ఎక్కడండి మనం దేవునితో సహవాసంలో ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన క్రైస్తవులుగా ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మీరు కమిట్మెంట్ అవ్వాలి. ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధికి టయానికి వెళ్తాను, ఇంకా కుదిరితే నేనే ముందెళ్ళి చాపలేని దేవుని పరిచయం చేస్తాను. అదవుతుందా? సంఘానికి ఏ అవసరతలు ఉన్నాయో నేను అడిగి కనుక్కొని నా వంతుగా నేను చేస్తాను. ఒకవేళ ఈ వారం నాకు అవకాశం దొరకకపోతే ఈ నెలలో ఏ వారం నాకు అవకాశం ఇస్తారో చెప్పండి, ఆ వారం నేను వచ్చి పని చేస్తాను. ఉండి సంఘంలో అలాగా కమిట్మెంట్ చేసుకొని ఆ చర్చి తుడిసే వాళ్ళు గర్భఫలాలను పొందుకున్నారు, స్వస్థతలను పొందుకున్నారు. తెలుసు, దేవుని పని చేసిన వాళ్ళు. దేవుని పని చేయడం ఆశీర్వాదం అమ్మ. నేను వెళ్ళే ఇంకో సంఘంలో కనీసం నన్ను బయటికి వెళ్ళి చేయగడుక్కొని అందరితో పాటు నుంచి భోజనం చేయడానికి కూడా ఒప్పుకోరాదు. ఆలయ పట్టుకొచ్చేది, అయ్యారు చేయగడుక్కోండి, మీరు చేయగడుకుంటే మాకు ఆశీర్వాదం అంటాడు ఒకడు. ఆయన కూర్చోట్టుకొచ్చేస్తాడు, అయ్యా మీకు కూర్చోండి. నేను చేసుకోగలను అప్పుడు కుదరదండి. మాకు ఆశీర్వాదం అండి, మా ఆశీర్వాదం మాకు ఇవ్వండి. సేవకుడికి ఏ పని చేసినా, పరిచయలు ఏ పని చేసినా మాకు ఆశీర్వాదం అండి. ఇది వాస్తవము. ఈ చిన్న చిన్న ఆశీర్వాదాలు మనం పొందుకోగలం ఎప్పుడు? అది చేస్తే. మరి చేస్తున్నామా? చేయడానికి అసలు ఆసక్తి ఉంటుందా? మనం వెలుపట బాగా మంచిగా మేకప్ అయి వాన వస్తున్నాం, కానీ లోపల మాత్రం అసలు లేదు. సొన్నం కొట్టిన సమాధుల్లాగా, శాస్త్రులాగా, పరిచయలాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఏమైతే లోపాలు ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకోవడం
అదేమవుతుందంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వం అంటే ఆ పాపం అంతా పండిపోయి ఒక్కసారిగా సెగ్గట్టు పగిలినట్టు పగులుతుంది. దుర్వాసన. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని ఇస్తుంది. కనుక ఏది మనసులో ఉంచుకోవద్దు. ఏదైనా పొరపాటు జరిగిందా సేవకుడు వల్ల మీరు ఆయనతో మాట్లాడడం నేర్చుకోండి. ఆ సమస్యను పరిష్కరించుకొని అది తెలియపరచండి. ఇది బాగాలేదండి, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది మాకు నచ్చుద్దండి అని కొంచెం మనం మాట్లాడుకొని సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ సంఘము ఆగిపోయేది కాదు. మీరు చూసారుగా ఎన్నో శ్రమలు, ఎన్ని భయంకరమైనటువంటి శ్రమలు. కొంతమంది అనుకున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు అయిపోయింది ఆవిడ పని, ఆగిపోయింది, ఏం లేదు అన్నారా లేదా? ఎలావమ్మా నువ్వు నాకు చెప్పేదేంటి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది దేవుడి పరిచయం ఎందుకు ఆగుద్దండి? దేవుడు ప్రారంభించాడు ఇది. మరలా మన ప్రేరాలకు మనం వెళ్తాం దేవుని చిత్తం ఉంటే. నమ్ముతున్నారా? జరిగిన పొరపాట్లన్నీ మనం యథార్థంగా నిజాయితీగా ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయనకి అసాధ్యమైనది ఆయన సమర్థుడు. కనుక మన బిడ్డల జీవితంలోనైనా మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబం కట్టబడాలంటే, మన కుటుంబం అభివృద్ధి పొందాలంటే సంఘం అభివృద్ధి పొందాలి. మన కుటుంబాలు అభివృద్ధి పొందుతున్నాయంటే సంఘాన్ని కూడా మనం అభివృద్ధి పరచుకోవాలి. ఎలా సంఘం అభివృద్ధి పొందుద్దంటే మనందరం సంఘానికి వచ్చడం ద్వారా, సంఘానికి సహకరించడం ద్వారా. అవునా కదా? వాస్తవానికి మనం నిన్న క్రిస్మస్ ఇంకా గ్రాండ్గా చేయొచ్చు, ఇంకా గ్రాండ్గా చేసుకోవచ్చు. కానీ మనకున్నటువంటి సహకారాన్ని బట్టి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలిగాం. అదే వాస్తవానికి ప్రతి ఒక్కరు అక్కడ నిలబడి సహకరించి ఉంటే, ఒక్కొక్కరు ఒకటి తీసుకుని ఉంటే పాటలు ప్రారంభించిన తర్వాత బుడగలు కట్టాల్సిన పని ఉండదు. ముందుగానే మనం కమిట్మెంట్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత పంచుకొని స్వచ్ఛందంగా మేము ఈ పని చేస్తాను ముందుకు వచ్చి ఇలా చేద్దాం, ఇది మన సంఘం మనం ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా బాగా జరిగింది కదా. అలాంటి కమిట్మెంట్ మనం తీసుకునే వాళ్ళంగా ఉండాలి. ఇది ఒక సంఘంగా సంఘ పెద్దలు నియమించాము. తర్వాత సంఘంలో యూత్ ఉంది, యూత్ మీటింగ్ జరుగుతున్నాయి, ప్రతిరోజు గూగుల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, వాట్సాప్ కాల్స్ జరుగుతున్నాయి, సండే ఆరాధన జరుగుతున్నది, మంచి మంచి ప్రత్యేక సందర్భాల్లో మీటింగ్ జరుగుతాయి. ఎక్కడ తగ్గిందండి? అన్నీ జరుగుతున్నాయి. మళ్ళా భోజనాలు పెట్టుకుంటున్నాం, అందరం చక్కగా సహవాసం కలిగి ఉన్నాం, అందరం ఒకే కుటుంబం వాళ్ళం, ఒకే ఊరు వాళ్ళం, ఒకే సంఘాన్ని వాళ్ళము. ఎప్పటి నుంచో ఇదే పాస్టర్ గారు, ఇదే వాక్యం, ఇదే పరిచర్య, ఆత్మీయంగా మనం ఇక్కడే బలపడ్డాం, మన కుటుంబాలు ఎదుగుతూ ఉన్నాయి. అవునా కదా? ఇదంతా వాస్తవమే. కానీ ఈ రోజు కూడా మన మనసులో ఇంకా కొన్ని భేదాభిప్రాయాలు ఉండిపోతున్నాయి. వాటన్నిటిని మనం పరిష్కరించుకుందాం దయచేసి. అర్థమవుతుందండి? పరిచర్యకి మనం సహకరించాలి. అర్థమవుతుందా? ఆ రోజున పేతురు అన్నటువంటి మాట మరొకసారి చూడండి. ఇది చదువుకొని మనం ముగించుకుందాం. ప్రభు ఈ ఉపమానం మాతోనే చెప్తున్నావా అని అంటే ఆయన అన్నాడు, ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకుడు ఎవరి ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అమ్మా, మీ యజమానులు కానీ మీ దైవజనులు కానీ మీకు ఏదైనా పని చెప్పినప్పుడు ఆ పనిని మీరు సక్రమంగా చేస్తున్నప్పుడు మళ్ళా వాళ్ళు మీకు వచ్చేయని చెప్పరు, కామెంట్స్ ఎవరు, చాలా సంతోషిస్తుంది. ఈ పని నేను స్టీఫెన్కి అప్పగించానంటే ఆ పని జరుగుద్ది అనేటువంటి నమ్మకం. ఈ పని నేను చింతలకు అప్పగించానంటే ఈ పని జరుగుద్ది, మేరీకి అప్పగించానంటే ఆ పని ఆమె చేసేసుకుంటుంది అనేటువంటి నమ్మకం. అందుకనే కొంతమంది పని చెప్తారండి, యజమానులు పని చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పని చేయరు. చూడండి, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చేట ఆలస్యం అవుతున్నది కనుక కొంచెం టైం ఉంది కాబట్టి విశ్వాసులను కొట్టి తాను తిని త్రాగి మత్తుడై ఉండగా, ఏ పని చేయకుండా సోమరపోతుడై ఉండగా, వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుడి చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపగా ఉండు దాసునకు అనేకమైన దెబ్బలు తగులును. ఇది వాక్యము. దేవుడు నీకు వాక్యంలో చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆ చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకోకుండా నీ ఇష్ట ప్రకారంగా నడుచుకుంటే నీకు అనేకమైన దెబ్బలు తగులుతాయి. దెబ్బలు ఏంటమ్మా? దెబ్బలంటే ఏంటి? దెబ్బలంటే ఏంటి? అది మరి ఈ దాసుడు అంటే ఎవరైతున్నా? దేవుని ఇంటిలో ఉన్నవాడే, దేవునితో ఆయన చెప్పినట్టుగానే నడుచుకుంటున్నవాడే. కానీ కొన్నాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోగా
బద్దకించి ఇష్టానుసారంగా తినిచు త్రాగుచు ఇష్టానుసారంగా ఉన్నవాడు వీడు సంఘంలో ఉన్నవాడే. కనుక ఇలాంటి వాడిని వాడు అనుకోని గడియలో దేవుడు వచ్చి ఏం చేస్తాడంట, వాడు చేస్తున్న క్రియలను బట్టి వాడికి అనేకమైనటువంటి దెబ్బలు తగిలిస్తాయి. ఇక్కడ సంఘంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఏంటది? రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పని చేసిన వారికి కొద్ది దెబ్బలు అయితే, తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొన్ని పొరపాట్లు పని చేస్తున్నారు. సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, ఇష్టానుసారమైన తింటున్నారు, త్రాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. కానీ ఎన్ని తగులుతాయి చూడండి, అక్కడ ఏముందన్నమాట, తెలియక దెబ్బలకు తగిలిన పనులే చేస్తున్నారు. కానీ తెలియక చేశారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా దెబ్బలే తగులును. కానీ ఎవరికైతే దేవుని యొక్క కృప అనుగ్రహించబడిందో, రక్షణ ఇవ్వబడిందో, ఎవడైతే బాగా అభివృద్ధి పొందుతూ దేవుల్లో ఉన్నాడో, మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతారో వాని యొద్ద ఎక్కువగా అడుగుతారు. కనుక ఎవడైతే తెలిసి చేశాడో ఆ దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. అదండి, తెలియక చేసావనుకో దెబ్బలు తగులుతాయి. నువ్వు మార్గంలో నడిపించడానికి దెబ్బలు ఇస్తాడు కానీ కొన్ని. కానీ తెలిసి చేస్తున్నావు కదమ్మా, నీకెన్ని తగులుతాయి? అనేకమైన దెబ్బలు తగులుతాయి. కనుక దేవుని ఇంటిలో ఉండి కూడా నిష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నావా, ఆయన కొట్టే దెబ్బలకి కాసుకుని ఉండాల్సిందే. ఆయన కొడతాడు. ఎలాంటి దెబ్బలు కొడతాడంటే ముందు చిన్న దెబ్బలే కొడతాడు. ఇంకా ఆయన కొట్టే దెబ్బలు కొట్టదంటే సంసోన్ డైరెక్ట్ గా పైకి పంపించేసినట్టు. అననీయ సప్పిరాలు వాళ్ళు చేసిన తప్పుకి వెంటనే పైకి పంపించేశాడు. ఆయన ఇంకా వద్దు, నాకు ఇలాంటి తప్పులు వద్దు. అది కూడా జరుగుద్ది. అందుకనే ప్రభు వాళ్ళ విషయంలో కూడా ఎవడైతే ప్రభు శరీరమని రక్తమని వివేచింపక తిని త్రాగునో వారి విషయంలో ఏం చెప్పాడైనా, మీలో అనేక మంది రోగులను కొంతమంది. దేవుడు చెప్పినట్టు మనం చేయలేకపోతే, ఒకవేళ పొరపాటు చేస్తే మళ్ళా సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరంతో మళ్ళా కృపలో ముందు కొనసాగాలి. అలా కాకుండా ఇంకా నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అని అనుకుంటే ఏమి జరుగుతుంది? కొద్ది దెబ్బలు, పెద్ద దెబ్బలు, మరణము కూడా సంభవించవచ్చు. వాక్యంలోనే దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ వాక్యం విన్న మనము, మన సంఘము అభివృద్ధి పొందాలంటే, మన కుటుంబాలు అభివృద్ధి పొందుతున్న కొద్దీ మన సంఘాన్ని మనమే అభివృద్ధి పరచుకోవాలంటే అపోస్తుల బోధ వాక్యాన్ని స్పష్టంగా వినండి. వినిన వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోండి. వాక్యానుసారంగా జీవించండి. అపోస్తుల తర్వాత సహవాసము, వాడుంటే నేను రాను, వీడొస్తే నేను రాను కాదు. మనందరం ఒక సహవాసము. మనలో పొరపాట్లు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. కానీ సంఘంలో మనం ఎవరినైనా ఎలా చూడాలి తెలుసా? నా సహోదరుడు, నా సహోదరి, నా సహోదరి. క్రీస్తునందరం మేమందరం కూడా సహోదరులమే. గలతీ 3:26, 27, 28 ప్రకారంగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏమీ లేదు. మనందరము కూడా ఒక్కటే. కనుక హెచ్చుతగ్గులు చూడొద్దు. దేవునికి లేవు హెచ్చుతగ్గులు. ఆయనకి పక్షపాతం లేదు, ఆయన కులమతం పట్టింపులు లేదు. ఆయన డబ్బు, పేద, ధనిక, పురుషుడు, స్త్రీ అని చూడట్లేదు. నువ్వెందుకు చూస్తున్నావు? అమ్మాయి అంటే నేను రాను, అమ్మాయి పక్కన నేను కూర్చోను, ఆడంటే నాకు ఇష్టం లేదు. వద్దు. సంఘంలోనికి కూడా ప్రతి ఒక్కరూ రావాల్సిందే. అతడు వ్యసనపరుడైనా, పరిశుద్ధుడైనా, నీతిమంతుడైనా, కుర్రోడైనా, లేకపోతే ముసలోడైనా అందరూ సంఘానికి రావాల్సిందే. అందరూ ప్రభుని స్తుతించాల్సిందే, వాక్యాన్ని వినాల్సిందే, సహవాసంగా కలిగి ఉండాల్సిందే, ప్రభు వలలో పాలుపుంపులు పొందాల్సిందే, ప్రార్థనలో ఏకీభవించాల్సిందే. ఇది ఎడతెగక చేయాలి. మానవా, నువ్వు దేవునికి దూరం అవుతున్నట్టు లెక్క. అందుకని ఒక్క వారం మారిన ఎంతో క్షమాపణ అడిగి మరలా సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుకుంటారు. ఆమేన్. థాంక్యూ.